నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. న్యూస్ 18కి సంబంధించిన ఆర్టికల్స్ నేను చదువుతూ ఉంటాను. అవి చదువుతున్న సమయంలో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఆ న్యూస్ని మీ అందరికీ తెలియచేయాలి. ఈరోజు భారతదేశం ఆ దేశాన్ని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనిపించింది. అందుకోసమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ దేశంలో ఒక గొప్పతనం ఏంటంటే, ప్రపంచంలో ఉన్న 70% మంది ముస్లింలు ఇస్లాంని అనుసరిస్తున్న ఒక దేశం ఉంది. ప్రపంచంలోని 70% మంది ప్రజలు ఇస్లాంని అనుసరిస్తున్న ఒక దేశం ఉంది. ఆ దేశానికి అధ్యక్షుడు కూడా ముస్లిం. కానీ ఇక్కడ మహిళలు తమ ముఖాలని కప్పుకోవడం నిషేధించబడింది. హిజాబ్ నిషేధించబడింది. కజకిస్తాన్లో ఆమోదించబడిన ఒక ముఖ్యమైన చట్టంలో దేశంలో పెరుగుతున్న మతపరమైన మౌలికవాదం మరియు భద్రతా సమస్యల మధ్య ఆ దేశ పార్లమెంట్ ఈ చర్య తీసుకుంది. ఈ చట్ట ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో ముఖాన్ని కప్పి ఉంచే అన్ని రకాల దుస్తులను నిషేధిస్తారు. కజకిస్తాన్ ప్రపంచంలోని 70% మంది ప్రజలలో ముస్లింలుగా ఉన్న ఈ దేశంలో ముస్లిం మహిళలు బయటికి వచ్చినప్పుడు హిజాబ్ కానీ బుర్కా కానీ ధరించడం తప్పు. ఇది ఒక చట్టమే చేశారు. వాళ్ళు ఆ చట్టం చేయడానికి చాలా వాల్యుబుల్ కారణాలు ఉన్నాయి. అనేక రకమైన సమస్యలు రావడానికి ఇది కారణమవుతుంది. ఇప్పటికీ మన తెలంగాణలో ఓల్డ్ సిటీలో ఓట్లేసేటప్పుడు చాలామంది మహిళలు బుర్కాలతో వస్తారు. ఫోటోలో ఉన్న అమ్మాయి ఆ బుర్కా లోపల ఉన్న అమ్మాయి ఒకటే అని చూడడం చాలా కష్టం. అసలు వాళ్ళే వేస్తుండ్రా, అవి దొంగ ఓట్లు పడుతున్నాయా, ఓటేసినోడే మళ్ళీ ఓటేయడానికి వస్తుండా, ఏం జరుగుతుందో తెలియదు. ఎంతోమంది మహిళా హక్కుల కోసం పోరాడే వాళ్ళు, నేను ఒక వీడియో చూశాను రీసెంట్గా, మన దేశానికి సంబంధించిందే. ఒక ముస్లిం మహిళ ఐస్ క్రీమ్ తినడానికి కనీసం బుర్కా ముందు పై కనలేక దాన్ని ముందుకు తీసుకొని ఒక్కొక్క స్పూన్ తింటుంటే, ఏందిరా సామి, ఏ మాత్రం స్వేచ్ఛ లేని జీవితం అనిపించింది. కానీ పూర్తి ఇస్లామిక్ దేశాలుగా ఉండి ఆ దేశంలో ఒక ఇస్లాంకి సంబంధించిన వ్యక్తి అధ్యక్షుడిగా ఉన్నా కూడా ఇంతటి కఠిన నిర్ణయాలను తీసుకున్నారంటే నిజంగా వాళ్ళకు సెల్యూట్. వాళ్ళని చూసి భారత ప్రభుత్వం చాలా నేర్చుకోవాలి, చాలా చట్టాల్లో మార్పులు తీసుకురావాలి. కజకిస్తాన్ ఇలాంటి చర్య తీసుకున్న మొదటి దేశం కాదు. ఉజ్బెకిస్తాన్ మరియు కిర్గిస్తాన్ వంటి ఇతర దేశాలు కూడా 2023 మరియు 2025 సంవత్సరాలలో బురకాలు మరియు ముఖం కప్పే దుస్తులపై బహిరంగ నిషేధాలు విధించాయి. కజకిస్తాన్ చైనా, రష్యా, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్ మరియు తుర్కెనిస్తాన్లతో సరిహద్దుల్ని పంచుకుంటుంది మరియు ఇక్కడ ఫండమెంటలిజం ప్రభావం తక్కువగా ఉంటుంది. మార్చి 2024లో అధ్యక్షుడు టొకాయో కూడా నిఖాబ్ ఒక పాత మరియు అసహజమైన దుస్తులు అని, దీనిని కొత్త ఫండమెంటలిస్టులు దేశంలోని మహిళలపై రుద్దారన్నారు. దీనిని కజకిస్తాన్ సాంప్రదాయ సంస్కృతికి విరుద్ధమని ఆయన అభివర్ణించారు. గత కొన్ని సంవత్సరాలుగా కజకిస్తాన్ వీధుల్లో నిఖాబ్ ధరించి వారి శరీరం అంతా నల్లటి దుస్తులతో కప్పుకునే మహిళల సంఖ్య పెరిగిందని, ఇది దేశం యొక్క మారుతున్న మతపరమైన ధోరణిని చూపిస్తుందని, ఇది దాని లౌకిక ఇమేజ్కి పూర్తి భిన్నంగా ఉంది అని చెప్పారు. నిజం, అది ఆ దేశం యొక్క స్వరూపాన్నే మార్చేస్తుంది. ఒక ఆడపిల్లకు స్వేచ్ఛగా ప్రకృతిని ఆస్వాదించే స్వేచ్ఛ లేకపోవడం, లేకపోతే కనీసం ఒకసారి ఊహించండి, మొత్తం బుర్కా వేసుకున్న ఒక అమ్మాయి ఎవరినో కొట్టింది, ఏదో చేసింది, ఏదో జరిగింది అనుకుందాం. అసలు ఆ అమ్మాయిని ఎట్లా గుర్తుపడతారు? అనేక అసంఘిక కార్యక్రమాలకో లేకపోతే మిగిలిన వాటన్నిటికో చాలా ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆ దేశం ఈ నిర్ణయం తీసుకుంది. ఇదే మొదటి దేశం కాదు. ఇలా అనేక ఇస్లాం దేశాలు హిజాబ్ని, బుర్కాని నిషేధించాయి. ఈ బిల్లును ఇప్పుడు తుది ఆమోదం కోసం కజకిస్తాన్ అధ్యక్షుడు కాసిం జోమార్ట్ టొకాయోకు పంపారు. స్థానిక మీడియా నివేదికల ప్రకారం భద్రతా కారణాల దృష్ట్యా మరియు దేశం యొక్క లౌకిక గుర్తింపును కాపాడుకోవడానికి ప్రభుత్వం ఈ చర్య తీసుకున్నట్టుగా కూడా చెప్పారు. ఇక ముఖం కప్పుకునే దుస్తులు ధరించడం వల్ల చట్టం మరియు అమలు సంస్థలు ఒక వ్యక్తిని గుర్తించడం కష్టమవుతుంది. నేను ఇందాక అదే చెప్పా అని అధికారులు చెబుతున్నారు. ఇది దేశ ప్రజా భద్రతకు ముప్పు కలిగిస్తుంది. అయితే ఈ బిల్లు కొన్ని పరిస్థితుల్లో మినహాయింపుల్ని కూడా అందిస్తుంది. ఏదైనా వైద్య కారణం, వాతావరణం, కార్యాలయ అవసరం, సాంస్కృతిక కార్యక్రమం లేదా పౌర రక్షణ కారణంగా ఒక వ్యక్తి తన ముఖాన్ని కప్పుకుంటే అతను ఈ నిషేధం నుంచి మినహాయింపు పొందుతారు. కొన్ని సమయాల్లో, అంటే ఆరోగ్యంలో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు, లేదా డస్ట్ ఎలర్జీ ఉన్నప్పుడు, లేకపోతే జర్నీ చేస్తున్నప్పుడు స్కిన్ పాడవుతాను, ఇలా కొన్ని సందర్భాలప్పుడు ఓకే ఎక్స్క్యూజ్ ఉంటుంది. కానీ
మొత్తం శరీరాన్ని కప్పుకొని బుర్కా వేసుకొని హిజాబ్ ధరించి వెళ్ళడం అంటే మాత్రం అది దేశ భద్రతకే పెను ప్రమాదం. కాబట్టి అలాంటివి జరగకుండా ఉండడానికి ఈ చట్టం తీసుకొచ్చామనే విషయం కజకిస్తాన్ చాలా క్లియర్గా చెప్తోంది. ఇక 2017 సంవత్సరం ప్రారంభంలో కజకిస్తాన్లో పాఠశాల విద్యార్థులు హిజాబ్ ధరించడంపై నిషేధం విధించబడింది. 2023 సంవత్సరంలో అన్ని పాఠశాలల విద్యార్థులు మరియు ఉపాధ్యాయులపై కూడా ఈ నిషేధం అమలు చేయబడింది. దీనికి నిరసనగా 150 మందికి పైగా బాలికలు పాఠశాలకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో కూడా అధ్యక్షుడు టొకాయోవ్ పాఠశాల ఒక విద్యా సంస్థని అక్కడ మతపరమైన దుస్తులకు స్థానం ఇవ్వలేమని స్పష్టం చేశారు. నిజంగా నాకెవరో కానీ ఆయన్ని ఎంత అప్రిషియేట్ చేసినా తక్కువే అనిపిస్తోంది. విద్యాలయాలు కులమతాలకు అతీతం, పేద ధనిక వర్గాలకు అతీతం. విద్య ఆలయాలుగా ఉండాలి, విద్య ఆదాయ మార్గంగా ఉండకూడదు. విద్యాలయాలలో హిజాబ్ కానీ లేకపోతే బుర్కా కానీ ఇలాంటివి నిషేధం చెయ్యాలి అని ఒక పక్కన నుంచి ముస్లిం దేశాలు ఆలోచిస్తుంటే మన సుడో సెక్యులర్ గాళ్ళంతా హిందూ అమ్మాయిలు ఎగ్జామ్ రాయాలంటే తాలిబొట్టు తీయాలి, ముస్లింలు మాత్రం బుర్కా ఎత్తి ముఖం కూడా చూయించకుండా ఎవరి స్థానంలో ఎవరు ఎగ్జామ్ రాస్తున్నారో అర్థం కాకుండా పోయి ఎగ్జామ్ రాయొచ్చు. అదేమైనా అంటే అయ్యయ్యో మతపరమైన ఆచారం వాళ్ళది, దాన్ని తప్పు పడతారా మీరు భ్రష్టులు, హిందుత్వవాదులు, దేశద్రోహులని ఎదుటోళ్ళ మీద నిందలేస్తూ వాళ్ళు మాత్రం చాలా ఉదార భావులం అనుకుంటూ ఈ దేశానికి చీడ పురుగుల్లాగా తయారవుతున్నారు. కజకిస్తాన్ జనాభాలో 70% పైగా ముస్లింలు, కానీ దేశ రాజ్యాంగ వ్యవస్థ మతం నుండి స్వతంత్రంగా ఉంది. ఇక్కడ ప్రభుత్వ విధానాలు లౌకికవాద సూత్రాలపై ఆధారపడి ఉంటాడు. అధ్యక్షుడు టొకాయోవ్ కూడా ఇస్లాంని నమ్ముతారు మరియు దానికి సంబంధించిన నమ్మకాలను కూడా అనుసరిస్తారు. ఆయన మక్కాలో ఉమ్రా కూడా చేశారు మరియు రంజాన్ మాసంలో కూడా ఉపవాసం ఉంటారు. అయినప్పటికీ ఆయన దేశ విధానాలను లౌకికంగా ఉంచడానికి అనుకూలంగా ఉంటారు. దట్ ఈస్ ద లీడర్. హీఈస్ ద లీడర్, ఒప్పుకోవాలి. దేశ లౌకిక విధానాలు మరియు సాంప్రదాయ సాంస్కృతిక విలువలు ప్రతిష్టను కాపాడుకోవడానికి ఈ చర్య తీసుకున్నట్లు ప్రభుత్వం చెప్తోంది. ఇస్లాంలో నికాబ్ మరియు ముఖం పూర్తిగా కప్పే దుస్తులు తప్పనిసరి కాదని మరియు ఈ సాంప్రదాయాలు తరచుగా విదేశీ మత ప్రభావాలతో ముడిపడి ఉన్నాయని అధికారులు తెలిపారు. ఏదేమైనా మోదీ గారు ఈ కజకిస్తాన్ అయినా ఉదాహరణగా తీసుకొని ఈ పాఠశాలల్లో కాలేజీలలో ఓట్లు వేసేటప్పుడు కొన్ని సందర్భాలు ప్రత్యేకించి ఉంటాయి. ఆ సందర్భాలలో ఈ బుర్కా అనేది పెను ప్రమాదం. పరీక్ష హాల్ రాసేటప్పుడు ఇలాంటి టైంలోనైనా కనీసం ఈ సుడో సెక్యులర్ లౌకికవాద దేశంలో కొత్త చట్టాలను అమలు చేస్తూ కొత్త నిబంధనలు తీసుకురండి, లేకపోతే ఖచ్చితంగా పెను ప్రమాదాన్ని ఎదుర్కొంటాం. ముస్లిం దేశాలే చెప్తున్నాయి సార్, మనది సెక్యులర్ దేశం. చెప్పకపోతే ఎలా చెప్పండి? రాష్ట్ర ప్రభుత్వాలకు కఠినంగా చట్టాలు అమలు చేయమని చెప్పండి. పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప అని చెప్తారు. కానీ ఇక్కడ పోరాడుతున్న హిందువులకు బానిస సంఖ్యలు విధిస్తూనే ఉన్నారు. మైనారిటీలో బుజ్జగింపుగా వాళ్లకు కావాల్సినవన్నీ అందిస్తూ వాళ్ళు ప్రమాదకరంగా మారుతూ ముస్లిం దేశాలే ఇలాంటివి ప్రమాదం అని చెప్తున్నా మన దగ్గర మార్పుకు సహకరించడం లేదు. మరి మీ హయాంలోనైనా ఆ మార్పు రావాలని కోరుకుంటున్నాం. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఆర్ వాయిస్ ఛానల్కి ఆర్థికంగా సపోర్ట్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. జై హింద్, జై భారత్.